సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని హైదరాబాద్ మేయర్గా చేసే దిశగా పనిచేస్తున్నానని కేజీఎఫ్ ఫౌండర్ జెట్టి కుసుమకుమార్ అయితే అన్నారు. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోనూ కమ్మవారి ప్రాలభ్యం ఉందని గుర్తు చేశారు. నలుగురికి సాయం చేసే గుణమున్న సామాజిక వర్గం కమ్మ అని అయితే కొనియాడారు. కేబీహెచ్పీ కమ్మ సేవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాస వనభోజన మహోత్సవంలో భాగంగా జెట్టి కుసుమకుమార్ అయితే మాట్లాడారు. కమ్మవారి ఐక్యత కోసం శ్రమిస్తానని హామీ ఇచ్చారు. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ లో సంఖ్యాపరంగా కమ్మవారు నెంబర్ 1. ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ కాస్ట్ ఈస్ కమ్మాస్. అంతకుముందు ఎంసీహెచ్ అన్నప్పుడు యాదవులు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు సంఖ్యాపరంగా కమ్మాస్ ఎక్కువగా ఉన్నారు. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, మా పార్టీలో చేస్తాను, అన్ని పార్టీలు డిమాండ్ చేస్తాను. తమిళనాడులో మన సంఖ్యాబలం చూపించిన తర్వాత దాని ప్రభావం ఇక్కడ హైదరాబాద్ మీద కూడా పడుతుంది అనే ఉద్దేశంతో రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో మన కమ్మవారిని మేయర్ చేయాలనే ఒక సంకల్పంతో మనం పనిచేస్తా ఉన్నాం. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ సభా ప్రాంగణంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ హైదరాబాద్ మేయర్ నెక్స్ట్ కమ్మాలు కావాలి. ఎందుకంటే మనము సంఖ్యాపరంగా ఒక్క ఓటు ఉంటే ఒక 10 మందితో ప్రభావితం చేసి 10 మందితో ఓట్లు వేయించే కులం మన కమ్మ కులం. ఎందుకంటే నలుగురికి అన్నం పెట్టే కులం, నలుగురికి సాయం చేసే ఔదార్యం ఉన్న కులం. కాబట్టి కమ్మవారు మేయర్ కావాలనే ఉద్దేశంతో హైదరాబాద్ లో ముందుకెళ్దాం. తమిళనాడులో ఈ మీటింగ్ తర్వాత కూడా కర్ణాటక, ఇప్పుడు నేను ఒరిస్సా రాష్ట్రానికి ఇన్ఛార్జిని. ఒరిస్సాలో కూడా దాదాపు 5 లక్షల మంది కమ్మవారు ఉన్నారు. గుజరాత్ లో ఉన్నారు, మహారాష్ట్రలో